హాయ్ బ్యూటీ ఆఫ్ ఉమెన్హుడ్ ఈ ఛానల్కి కొత్త వచనాలకి స్వాగతం సుస్వాగతం. కొత్త వచనాలు సపోర్ట్ చేయండి అండ్ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు చెప్పబోయే హాలీవుడ్ మూవీ పేరు ఆల్ ఫన్ అండ్ గేమ్స్. ఎక్స్ప్లెయిన్ ఇన్ తెలుగు. సో ఆల్ ఫన్ అండ్ గేమ్స్ అనే ఒక భయంకరమైన కథతో గేమ్స్ అనేవి ఎప్పుడు సరదాగా ఉండవని మనకు ఈ సినిమా ద్వారా నిరూపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమా ప్లాట్ పాత్రల అనుభవాలు మరియు చివరికి ఏమైందో తెలుసుకుందాం. సో కథ విషయానికి వస్తే, కథ సేలం అనే చిన్న పట్టణంలో జరుగుతుంది. కొన్ని టీనేజర్లు ఒక పాత హౌస్లో వెకేషన్ గడపడానికి వెళ్తారు. అక్కడ వారు ఒక పురాతన ఆటను కనుగొంటారు. హంగ్ మ్యాన్. మొదట ఇది సరదాగా కనిపించినప్పటికీ ఆ ఆట ధైర్యం లాంటి శక్తులను విడుదల చేస్తుంది. సో శామ్ ప్రధాన పాత్ర సమర్థంగా నాయకత్వం వహిస్తుంది. జోస్ శ్యామ్ సోదరుడు ఆ ఆటలో తొలుత ఇరుకున పడతాడు. మరియు ఇతర టీనేజర్ల ఈ గేమ్లో చిక్కుకొని తన జీవితాలను పొంగించుకోవడానికి ప్రయత్నిస్తారు. అక్కడి సస్పెన్స్ మొదలవుతుంది. ఈ ఆట ప్రారంభమైన తర్వాత దయ్యం ఆత్మ ఒక్కో వ్యక్తిని లక్ష్యంగా చేసుకుంటుంది. వారి భయాలను, ఆత్మలోని లోపాలను వాడుకొని వాటిని వారికి తిరిగి చూపిస్తుంది. ఇది ఒక అతని నుండి మరొక అతని వరకు మారుతూ నాశనం చేస్తుంది. సామ్ ఆట రహస్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఆటని ఎలా ఆపాలి అనే ప్రశ్నకు జవాబు వెతుకుతూ ఉంటుంది. జోస్ని కాపాడడానికి ఆమె తన జీవితాన్ని పణంగా పెడుతుంది. చివరికి పురాతన గేమ్తో ముడిపడి ఉన్న ఒక రహస్యం భయపడుతుంది. అక్కడే ఆ విషయం బయటపడుతుంది. దీన్ని ఆపడానికి గొప్ప త్యాగం అవసరం అవుతుంది. సో ఈ గేమ్ ఎప్పటికీ ముగిసిందా లేదా, మళ్ళీ ఎవరో దాన్ని ప్రారంభిస్తారా అనే ప్రశ్న మొదలవుతుంది. సో ఆ ప్రశ్నతో ప్రేక్షకులు ఆలోచనలో పడిపోతారు. ఈ సినిమా కనుమరుగైన అవుతున్నంత వరకు గండభరితంగా ఉంటుంది. సో ఆల్ ఫన్ అండ్ గేమ్స్ భయానికి కొత్త కోణాన్ని చూపించింది. ఇది గేమ్స్ మన జీవితాలకు ఏ విధంగా ప్రభావం చూపించవచ్చు అనే అంశాన్ని కేవలం భయంతోనే కాకుండా ఒక ఎమోషన్తో ఉంటాయి. ఇందులో విభిన్నమైన కథ, నటుల అద్భుతమైన యాక్టింగ్, చివరి సన్నివేశాలు ప్రేక్షకులను కుర్చీలో కూర్చొని ఉంచుతాయి. సో భయం, సస్పెన్షన్ మరియు మంచి కథనాన్ని ఇష్టపడేవారు ఈ సినిమాను తప్పకుండా చూడవచ్చు. కొత్త వచనాలు సబ్స్క్రైబ్ చేయండి.